ఇండియాలో ఇక మీదట లగ్జరీ కార్స్ చీప్ అవ్వబోతున్నాయా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. రీసెంట్గా జరిగిన ఇండియా EU ట్రేడ్ డీల్ వల్ల లగ్జరీ కార్స్, జర్మనీ మేడ్ కార్స్ కానీ లేకపోతే ఇతర యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చే కార్స్ మీద టారిఫ్స్ అనేది 10 నుంచి 20%కి తగ్గిస్తారు అని చెప్పి ఒక న్యూస్ ఉంది. ఈ కారణం వల్ల ఇదివరకు ఉన్న ఇంపోర్ట్ ట్యాక్సెస్ అన్ని కూడా తగ్గుతాయని చెప్పి ఒక సందేహం అయితే మార్కెట్లో ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ మనం ఇప్పటికే మార్కెట్లో పొందాము. ఈ టారిఫ్స్ అనేది ఒక్క రోజులో జరిగేది కాదు, ఇది 1-2 years ప్రాసెస్. ఈలోగా ఈ స్లాబ్స్ కూడా ఒక్కసారే మార్చరు, ఇది ఒక స్టెప్ వైజ్గా మారుస్తారు. సో ఇవంతా జరగడానికి మీకు 3 to 4 years కూడా టైం పట్టేటట్టుగా ఉంది. సో ప్రైసెస్ అనేది ఒక్కసారిగా ఆఫ్ అయితే అవ్వదు. నెక్స్ట్ 3 to 4 years టైం లైన్లో డిఫరెంట్ అప్రూవల్స్ అండ్ ప్రాసెస్ ద్వారా టారిఫ్స్ అయితే తగ్గుతాయి. అంటే మనం ఒక 3-4 years తర్వాత ప్రైసెస్లో మనం డిస్కౌంట్ అయితే చూడొచ్చేమో, కానీ ఇమ్మీడియట్గా మీకు BMW, Audi లాంటి లగ్జరీ కార్ సెగ్మెంట్లో మీకు డిస్కౌంట్స్ అయితే రావు. సో మార్కెట్లో ఉన్న రాంగ్ ఎగ్జంప్షన్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో టారిఫ్స్ అనేది లాంగ్ టైం ప్రాసెస్ అనమాట. సో దాన్ని అర్థం చేసుకుంటూ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్.